హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా చెక్కలతో అయితే దీనికి పైన స్లాబ్ వేసేటప్పుడు సెంటరింగ్ షీట్లతో వేస్తారు అనమాట. షీట్లు కానీ చెక్కలు కానీ కొట్టేసేస్తారు. అట్లా కాకుండా మనం మామూలు ఇది వచ్చి ఆంధ్ర ఇది ఈ సైడ్ అయితే మేము వచ్చి మూస అలుగుతాం. ఫస్ట్ మూస అలిగేసి తర్వాత దానికి స్లాబ్ వేస్తాం అనమాట. కమ్మి కట్టి పైన కంకర వేసుకొని ఇట్లా నేను ఏ విధంగా చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి దగ్గర చూడండి, కట్టి కింద కట్టి పెట్టకుండా ఫస్ట్ ఇట్లా కట్టి చూడండి, ఇట్లా కట్టికి టైట్గా కొట్టుకోవాలన్నమాట. ఇక్కడ పీస్ పెట్టిన కట్టి కొంచెం చిన్నగా ఉండి ఇట్లా రాయి పెట్టేసి టైట్గా బిగించుకోవాలన్నమాట. ఇట్లా ఊపితే ఊపకూడదు అనమాట. ఇట్లా టైట్గా కొట్టుకోవాలా ఆ పక్క ఈ పక్క. అది కొట్టిన తర్వాత అదైన తర్వాత కొంచెం పైకి ఈ కట్లు ఉన్నాయి కదా కింద, ఇది కొంచెం ఇది తాడు కట్టేసి పైన ఊరికే ఎట్లా లూజ్గానే పెట్టుకోవాలి. ఎందుకంటే బరువు పడిందంటే ఇది కిందికి దిగుతుంది అనమాట, కొంచెం కదలకుండా. ఇది పట్టుకునేదానికి రెండు, ఒకవేళ లాంగ్ ఉంటే మీరు 4, 3 కూడా వేసుకోవచ్చు అనమాట. నాదైతే ఇట్లా 6.5 అడుగు ఉంది కాబట్టి నేను 2 వేస్తున్నాను. ఈ కట్లు అనేటివి బాగా బలంగా ఉన్నట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఈ కట్లు వచ్చి కింద ఇది కానీ ఈ పైన వేసే కట్లు కానీ బలంగా ఉండాలా. ఇట్లా వేసుకోవాలా. ఇట్లా వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఇంకో విషయం గ్యాప్ వచ్చి చూడండి, 4 ఏళ్ళు అంతా వదిలేసాను నేను. ఇట్లా 4 ఏళ్ళు అంతా ఎందుకు వదిలినామంటే మళ్ళీ కట్లు వస్తాయి అనమాట. ఇట్లా బర్రెలు తీసుకొని ఇట్లా బర్రెలు ఇట్లా పెట్టుకుంటారు వాళ్ళు. సో ఇట్లా బర్రెలు పెట్టిన తర్వాత చూడండి, ఒకే సైజు ఉంటే కూడా పెట్టేయచ్చు, లేదంటే ఒకటి అటు ఇటు. ఇప్పుడు ఒకటి ఆ పక్క పెట్టినామంటే ఇంకోటి ఈ పక్క. చూడండి, ఇప్పుడు ఈ వారం తగిలించిన, ఇంకొకటి ఈ వారికి ఇట్లా తగిలించిల్లా. ఒకవేళ సైజు ఒకే సైజు ఉంటే ఇబ్బంది ఏం లేదు, ఒకే సైజు అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సైజు వచ్చి వీటి వరకు కట్లు వెళ్ళిపోయినాయి, ఇంకా కొంచెం ఉంది కదా. ఇప్పుడు దీనిపైన ఏం చేయాలా నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను వీడియోలో, స్కిప్ చేయకుండా అట్లా వీడియో చూస్తానండి. కట్లు ఏవైనా పర్వాలా, కానీ ఇట్లాంటి కట్లు అయితే మనకు రెండుకు దొరుకుతుంది. ఇట్లాంటివైనా వేసుకోవచ్చు, లేకుంటే మనము మామూలుగా నీలగిరి చెట్లు వస్తాయి కదా, అవైనా సెట్ అయిపోతాయి అనమాట. ఏవైనా సరే. ఇది నీలగిరి కట్లు అనమాట, ఇంటి దగ్గర ఉండే మా ఇంటి దగ్గర ఆ కట్లు కొట్టేసి అదే వేసేస్తాను. మిక్సింగ్ వేసేయాలి, కొంచెం గట్టిగా ఉన్నటివి కొంచెం లూజ్ ఉన్నటువంటి మిక్సింగ్ వేసాలంటే మనకు కదలకుండా గట్టిగా ఉంటుంది. చూడండి, ఒక కట్టి అట్లా, ఒక్కటి ఇట్లా, మధ్యలో ఇట్లా కట్లు కూడా 2 వేసేయాలి. చూడండి, మరి ఈ కట్లు వచ్చి లూజ్గానే ఉండాలి, మరి ఎక్కువ టైట్గా బిగించేయకూడదు. ఇవి బిగించినారంటే మనం మూసి కొట్టేటప్పుడు రాదనమాట. అంటే పైన కంకర ఉంటుంది కదా, కింద అనేది మనం సెంటరింగ్ వేసింటాం కదా, తీయాలంటే అది కష్టం అనమాట. మళ్ళీ కాబట్టి చూసుకొని వేసుకుంటారు వాళ్ళు. ఇంకో విషయము, నేను వచ్చి ఈ నీళ్ళు మొత్తం సంపద ప్లాస్టింగ్ చేసి ఫ్లోరు వాల్స్ అంతా ప్లాస్టింగ్ చేసిన తర్వాత 3 రోజులు వచ్చి క్యూరింగ్ చేసిన తర్వాత ఇంకా 4 రోజులకి వచ్చేసి మొత్తం ట్యాంక్ ఫుల్ చేసిన. లీకేజ్ ఏమైనా చెకింగ్ చేసుకొని తర్వాత మనం స్లాబ్ వేయాలన్నమాట. ఒకవేళ లీకేజ్ అవుతా అంటే తర్వాత మనము స్లాబ్ వేసిన తర్వాత దాన్ని వర్క్ ఏమైనా చేయాలంటే చేసుకోలేము. కాబట్టి ఒక 4 రోజులు నీళ్ళు అనేది పెట్టేస్తారంటే మనకు నీళ్ళు ఏమైనా తగ్గుతుందా ఏమేమి తెలుస్తుంది. మొదటి రోజు అయితే కొన్ని తగ్గుతాయి, ఎందుకంటే ఇది కొత్త గోడ కాబట్టి కొన్ని పీల్చుకుంటుంది. తర్వాత మళ్ళీ ఫుల్ చేసేయండి. పీల్చుకున్న తర్వాత ఎంత నీళ్ళు అయితే పీల్చుకునేదో ఆ నీళ్ళు ఫుల్ చేసేసానంటే ట్యాంక్ ఒకసారి, మళ్ళీ 2వ రోజు నుంచి నీళ్ళు అయితే తగ్గింది అంటే మీకు లీకేజ్ అవుతుందని చెప్పేసి తర్వాత ఏదైనా ఎక్కడ పోతుంది ఏమని చూసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని మళ్ళీ లీకేజ్ ప్రూఫ్ అంతా ఒకసారి చేయించుకోవాలన్నమాట. మళ్ళీ వండు పెట్టించుకొని అది చేయించుకోవాలా. నాకైతే లీకేజ్ ఏం లేదు, నీళ్ళు ఫుల్గా పట్టేస్తాను. మొదటి రోజు కొంచెం తగ్గినాయి, మళ్ళీ 2వ రోజు ఫుల్ చేసినా ఎక్కడ నీళ్ళు అయితే పోలేదు. కాబట్టి నేను ఇంకా దీనికి స్లాబ్ వేద్దామని చెప్పేసి కరెక్ట్గా 4 డేస్ పెట్టినాను నీళ్ళు. 4 డేస్ తర్వాత మళ్ళీ స్లాబ్ వేస్తున్నాను. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పేది మర్చిపోయినాను. కింద మనం చూడండి రాళ్ళు ఉన్నాయి చూడండి కింద. ఆ రాళ్ళు ఎందుకంటే మనం మోసి తీసేటప్పుడు ఇక్కడ నిలబడుకొని కట్టిని ఇట్లా కొట్టినామంటే ఇది లూజ్ అయిపోతుంది అన్నమాట. కిందకి తగిలిచ్చేస్తే మనం కట్టిన లూజ్ కాదు ఇది. కాబట్టి కింద రాయి పెట్టుకున్నామంటే ఇట్లా కొట్టినామంటే లూజ్ అయిపోతుంది. ఏ రాళ్ళైనా సరే కదలకుండా ఊరికే అట్లా పెట్టుకుంటే చాలు, మనం తీసేది ఈజీగా ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే నీళ్ళు అనేది తీసేయాలి, ఖచ్చితంగా నీళ్ళు తీసేసేయండి. కొంచెం ఉంటే పర్లేదు, అట్లా ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇట్లా. లేదంటే కట్లు పెట్టినప్పుడు కట్లు తేలిపోతాయి అనమాట, ఎండిపోయింటాయి కాబట్టి కట్లు తేలిపోతాయి. నీళ్ళు తీసేసినాక ఈ ప్రాసెస్ చేసుకోండి, చాలా ఈజీ మెథడ్ ఇది. కానీ ఇట్లా కట్లు ఇవన్నీ వల్ల మనమే చేసుకోవచ్చు. ఇది మనకు బెల్డర్లు సుమారుగా వర్క్ అయితే తెలిసింటే చాలు అనమాట, మనమే చేసుకోవచ్చు ఈ వర్క్ అయితే. దానికైతే చెక్కలు అవి ఇవి లేబర్ పెట్టుకోవాలా, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఇది సింపుల్గా మన ఇంటి దగ్గర ఉండే వస్తువులే, కట్లు అవి బర్రెలు అవన్నీ వేసి సన్న కట్లు వేసి మనమే చేసుకోవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం బర్రెలన్నీ ఇక్కడ సెట్ చేసుకునేసామంటే కట్ల. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి మ్యాన్ హోల్ వస్తుంది, ఇక్కడ స్టెప్ పెట్టినా చూడండి. పైప్ కూడా నీళ్ళు పోయే పైప్ కూడా ఇక్కడే పెడతాను, అందుకని ఇక్కడ హోల్ ఓపెన్ చేసి పెట్టిన ఇట్లనే. మనం తీసుకునేదానికి మూస తీసుకునేసేదాన్ని, అంటే మూస అంటే ఇదే కింద పెడతాను కదా, దీన్ని ఇక్కడ మా ఏరియాలో మూస అంటాము. ఇది తీసేదానికి కూడా అనువుగా ఉండాలని ఇక్కడ ఓపెన్లో పెట్టిన. మొత్తం ఇట్లా ఒకవేళ గ్యాప్లు ఉన్నా కూడా ఇబ్బందులే, అవన్నీ కవర్ అయిపోతాయి. మళ్ళీ ఇట్లా ఒకసారి బర్రెలన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన వచ్చి సంచులు వేసుకోవాలన్నమాట. పాల సంచులు, సిమెంట్ సంచులు మన దగ్గర ఇంటి దగ్గర పని చేసినాక మిగిలి ఉంటాయి కదా, అదే సంచులన్నీ పైన గ్యాప్లు ఏం లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకునే ఇలా. ఫ్రెండ్స్ ఇది చూడండి, మొదట కార్నర్ నుంచి చూడండి ఇట్లా ఇట్లా వచ్చేయాల గ్యాప్లకి, కార్నర్లో సెట్ చేసుకుంటారు ఇట్లా. గ్యాప్స్ ఏం లేకుండా ఇట్లా వార్లలో ఇట్లా పెట్టుకోవాలా. గ్యాప్ ఉంటుందంటే మనం పైన మూసమన్న వేస్తే కింద దిగబడిపోతుంది అనమాట, కిందకి వెళ్ళిపోతుంది. కార్నర్ ఇట్లా సెట్ చేసుకోవాలా. ఏమన్నా అనిపిస్తే ఒకదాని పైన ఒక గ్యాప్ ఎక్కువ అనిపిస్తుంది చేసినట్టు. ఫ్రెండ్స్ మనం పైన వచ్చి మన్ను వేయకముందే ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, గ్యాప్లు ఏం లేకుండా కరెక్ట్ చేసుకోవాలి. గ్యాప్లు ఉంటే ఇబ్బంది ఏమంటే మన్ను కింద పడిపోతుంది, మనం వేస్తా ఉంటే కిందకి పడిపోతుంది అనమాట. సో గ్యాప్ లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ముందుగా సెంటర్కి వేసుకుంటారు ఇట్లా మన్ను, ఎందుకంటే కట్లు ఒకటి అటు ఇట్లా పెట్టిన కదా, చిన్న బర్రెలు కూడా ఉంటాయి కాబట్టి ఒక పక్క వేసుకుంటే కట్లు లేస్తాయి అనమాట, పైకి లేస్తాయి. కాబట్టి నేను గుంత తవ్విండే మన్ను ఉంది ఇక్కడ గుంతకి సంపుకి, ఆ మన్ను వేసుకుంటా. ఒకసారి మన్నంతా ఇట్లా లెవెల్ చేసుకున్న తర్వాత కట్టితో చూడండి ఇట్లా 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 లెవెల్ చేస్తుంది. కట్టితో ఇట్లా లాక్కున్నామంటే మనకు పైన మళ్ళీ కాస్టింగ్ వేస్తాం, డ్రై కాస్టింగ్ వేస్తాం కదా, అంటే పైన మూస మళ్ళీ అల్లుతాం సిమెంట్తో, అప్పుడు అది లెవెల్ బాగా వస్తుందండి. మూస అల్లికే ముందుగా ఈ మన్ను వేసినాం కదా, మన్ను వేసినప్పుడు దానిపైన అల్లుతాం మనంగా కొంచెం తాం చేసుకొని దాన్ని తాకితే నరుపుకోవాలా, కొంచెం లూజ్ లేకుండా కొంచెం ఇట్లా గ్యాప్లు లేకుండా నరుక్కోవాలి ఇట్లా. అప్పుడు పైన మళ్ళీ మూసలికినప్పుడు టైట్గా ఉంటుంది అనమాట, మనకు లూజ్ లేకుండా మూసలికినప్పుడు అది గ్యాప్లు రాకుండా ఉంటుంది. మూసకి సిమెంట్ ఇట్లా తడిపొడిగా ఉండాల. చేత పట్టుకుంటే పిడికి రాళ్ళు అట్లా అట్లా. మూస అలికేటప్పుడు దీని మీదకి రాకుండా సిమెంట్ ఆడి నుంచి లోపల పక్కకి అలుకోవాలన్నమాట. అలికేసుకొని రెడీ చేసుకోవాలా. ఒక్కొక్క స్టెప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎట్లా వెళ్ళాలనేది నేను చూపిస్తాను. కింద అన్ని సర్ లెవెల్లో పెట్టుకుని ఇలా కింద సర్ లెవెల్ పెట్టుకుంటే కింద మనము కింద ఫ్లోర్ ఇది స్లాబ్ వేసినప్పుడు కింద పక్క లెవెల్ కరెక్ట్గా వస్తుందన్నమాట. పైన కావాలంటే వాటము కంకర వేసినప్పుడు కమ్మి కట్టి కంకర వేసినప్పుడు పైన ఎంత కావాలంటే అంత వాటం పెట్టుకోవచ్చు. నాలుగు 6 కట్టి కోసం
చిన్న అట్లా ఇక్కడ ఈ ఎడ్జ్లో సిమెంట్ అనేది బయట రాకుండా కరెక్ట్గా ఈ లెవెల్కి వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. లోపల పక్క మళ్ళీ నీట్గా టాప్గా లెవెల్ వేసుకుంటే చాలా పాలు వస్తుందా అది స్టార్ట్. ఫ్రెండ్స్, ఇది మొత్తం కట్టి లాగేసినాం కదా. కట్టి లాగిన తర్వాత వండ అనేది చిక్కగా చూడండి ఇట్లా చిక్కగా కలుపులా చిక్కగా పోసుకొని మొత్తం ఒక్కొక్క చోట ఇట్లా మనకు అందే వరకు మీది మళ్ళీ తొక్కకుండా దానిపైన కొంచెం కొంచెం పోసుకుంటా తాపితే ఇట్లా రుద్దుకుంటాం అనమాట. ఇట్లా రుద్దుకుంటా వచ్చేసి నైస్గా బకెట్లో. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ కరెక్ట్గా దీనికి అయ్యేటట్లు వేసుకోవాలి. బయటకు వేసుకున్నామంటే మోసపడేటప్పుడు మళ్ళీ మనం పొట్టాల్సి వస్తుంది, బొక్క వచ్చేస్తుంది అనమాట. సందుగానే వస్తుంది. కరెక్ట్గా దాని లెవెల్కి వేసుకుంటే నీట్గా ఉంటుంది. మన కంకర కరెక్ట్గా దీని మీదే పడుతుంది. మనం గ్యాస్ ఏం లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో విషయం, ఇక్కడ మీరు చూసినట్లయితే కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇటుకి 2 ఫీట్కి వేసినాం. కరెక్ట్గా 2 ఫీట్కి. ఎందుకు 2 ఫీట్ అంటే ఇక్కడ వచ్చి మనం మ్యాన్ హోల్ పెడతాం కదా, చూడండి ఇక్కడికి 2 ఫీట్కి ఇక్కడికి వస్తుంది అనమాట. ఆడి వరకు వేసుకున్నామంటే డోర్ పట్టేదానికి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ మనం కంకర వేసాం లోపల పడిపోకుండా నీట్గా కరెక్ట్గా సెట్ అయిపోతుంది.